ఓకే, ఇకపై మీరు ఎవరి హెల్ప్ అడగాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని తను చూసుకుంటుంది అనుకున్నాను. అది తప్పని ఇప్పుడు తెలిసింది. ఇకపై మీరు నా రూమ్లోనే ఉంటారు. మీ పనులన్నీ నేనే చేస్తాను. మీకు డాడీ అయినా మమ్మీ అయినా అన్నీ నేనే. అదేంటి అభి అలా అన్నావు? వసు గురించి నీకు తెలుసు కదా, అలా ఎలా అంటావు? అంతా తెలుసు అనుకున్నాను. కొంతే తెలుసని ఇప్పుడే అర్థం అవుతుంది. లేదన్నయ్య, అసలు జరిగిందేంటో తెలుసా మీకు? స్టాప్ ఇట్ అఖిల్. తను నాకు ఎంత తెలుసో అంతే తెలియని. తన గురించి నాకు తెలియంది తను నాకు చెప్పేది నేను వినదలుచుకోలేదు. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకూడదు అభి. ఏంటమ్మా పావని, అభికే సలహాలిస్తున్నా? వాడికంటే ఎక్కువ తెలుసా నీకు? సారీ వదిన, పిల్లల విషయంలో నేను ఇప్పటికే ఆలస్యం చేసి తప్పు చేశాను. ఈ తప్పుని వెంటనే సరిదిద్దుకోకపోతే సంధ్య ఎక్కడున్నా నన్ను క్షమించదు. నా పిల్లలకి చెడ్డ పేరు వస్తే చనిపోయిన తనకి బతికున్న నాకు తేడా ఉండదు. అను, కీర్తి, రండమ్మా. హారిక, అబ్బాయి నువ్వు పొద్దున్నే లేచి పూజ చేయండి. తర్వాత పావనికి ఇంటి పనుల్లో హెల్ప్ చేయి. తను మాత్రం దేవుడి గదిలో అడుగు పెట్టకూడదు. ఎందుకమ్మా వసువదిన పూజ చేస్తే తప్పేంటి? అసలు తనకి దీపాలు వెలిగించటమే రాదు. ఇక ఈ చేత్తో పూజ చేస్తే దేవుడి గది ఒక్కటే కాదు, ఈ ఇల్లు మొత్తం చీకటైపోతుంది. బాగా చెప్పే వదినా. చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అని. బుద్ధి మంచిగా లేని వారితో పూజ చేయిస్తే
ఆ దేవుడు కూడా మాయమైపోతాడు. పావని, ఇప్పట్నుంచి ఈ ఇంట్లో నువ్వు మాత్రమే వంట చేయాలి. నువ్వు కిచెన్ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. ఎందుకమ్మా వసును అలా వెలివేస్తున్నావు? పిల్లల విషయంలోనే సవతి తల్లి బుద్ధి చూపించింది. అటువంటిది ఇంటి విషయంలో వేరు బుద్ధి చూపించదని గ్యారంటీ ఏంటి? మరే బాండశుద్ధి లేని పాకమేలా అని వంటల్లో ఏమందో మాకో లేక ఏ విషయమో పెట్టుందంటే అందరం చచ్చి ఊరుకుంటాం. తాను తన కొడుకు చల్లగా ఉంటారు. చెప్పింది అందరికీ అర్థమైందిగా. ఎవరి పనులు వాళ్ళు చేయండి. తనకి మాత్రం ఏ పని చెప్పకండి. నా మాటని మీరి ఎవరైనా తనకి పని చెప్పారో ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను. ఇది చాలా? ఇంకా ఏమన్నా కావాలా? మీరు సూపర్ ఆంటీ, నిజంగానే సునామీ తెప్పించారు. ఇక అది దాని కొడుకు ఈ ఇంట్లో ఏ కాకులైపోయారు. ఇక వాళ్ళను పలకరించే దిక్కు కూడా ఉండదు. ఏమో అనుకున్నాను కానీ మీ బ్రెయిన్ ఆంటీ. హ్యాట్స్ ఆఫ్ టు యు. ఇప్పుడేం చూసావే, ఆ తల్లి కొడుకులను ఇంట్లో నుంచి తరిమేస్తారు. అప్పుడు చూడు అసలు కథ. ఊహలు గుసగుసలాటం కాదు, మనసు ఊయల ఊగుతూ ఉంటుంది, ఊగుతూ ఉంటుంది. ఆ మమ్మీ, ఇక్కడి నుంచి వెళ్ళు బన్నీ. మమ్మీ, నాకు విసుగ్గా ఉంది. అలా కాదు మమ్మీ. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? నాకు అందరి దగ్గర చెడ్డ పేరు తీసుకొచ్చావు. అందరి ముందు నేను అవమాన పడేలా చేశావు. ఇంకా ఏం కావాలరా నీకు? సారీ మమ్మీ. ఇంత జరిగితే నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు నువ్వు. నేనేదో తమాషాకి గొడవ పడితే నువ్విలా చేస్తావా? నీతో చెప్పాలనుకున్నా మమ్మీ, కానీ అను కీర్తిలు. వద్దు బన్నీ, ఇక నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఈ ఒక్కసారి నేను చెప్పేది విను మమ్మీ.
ఇంకా ఏం చెప్తావురా నువ్వు? మీ నాన్నమ్మ నన్ను ఏమన్నారో విన్నావుగా. నేను అను కీర్తిలకి సవతి తల్లి భేదం చూపిస్తున్నానా? నిన్నొకలా అను కీర్తిలని ఇంకొకలా చూస్తున్నానంట. లేదు మమ్మీ, నువ్వు నాకంటే వాళ్ళనే బాగా చూసుకుంటున్నావు. నిందైతే పడిందిగా, అంతా నీ వల్లే. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. సారీ మమ్మీ. నువ్వు నాకు సారీ చెప్తున్నావు, నేనెవరికి సంజయ్ చెప్పాలి? నేను ఇంటికి వచ్చినప్పుడే చెప్పాను, నా వల్ల కానీ నీ వల్ల కానీ ఈ ఇంట్లో ఎవ్వరూ డిస్టర్బ్ కాకూడదు, మనం ఎవరిని బాధ పెట్టకూడదు అని. ఏది జరగకూడదని భయపడ్డానో ఇప్పుడు అదే జరుగుతుంది. ఏ కుటుంబం వేరు మనం వేరు అన్నట్టుగా వేరైపోయింది. మనకి ఈ కుటుంబానికి సంబంధం లేనట్టు వేరుగా అయిపోయాము. అంతా నీ వల్లే, నువ్వే కారణం. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్తావా లేదా? వెళ్ళకపోతే ఈసారి నిన్ను హాస్టల్కి పంపించడం. పావని, చేయడానికి ఏముందండి? ఏమీ లేదు. అదేంటొదినా, అమ్మకు మీరంటే ఇష్టం గౌరవం ఉన్నాయి. మీరు చెప్తే అమ్మ మనసు మార్చుకుంటుంది కదా. లేదఖిల్, మామూలు సందర్భాల్లో అయితే అత్తయ్య నేను చెప్పింది వింటారేమో. ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు. ఉదయం వ్రతం చెడిపోయిందని వసు మీద కోపడ్డారు. ఇప్పుడు పిల్లల విషయంలో ఆ కోపం మరింత పెరిగిపోయింది. హారిక వల్లే వసు వదిన మౌనవ్రతం చెడిపోయిందని మీరు అమ్మతో చెప్పుండొచ్చు కదా వదినా. వసు మాత్రమేనా? హారిక కూడా నా చెల్లెలే అఖిల్. నిజం చెప్పి
అత్తయ్యతో తిట్టించి హారికని బాధ పెట్టమంటావా? తప్పు తనదే కాబట్టి హారిక బాధపడినా తప్పులేదు వదినా. కానీ ఏ తప్పు చేయని వసు వదిన బాధపడడం మంచిది కాదు కదా. మంచిది కాదని నాకు తెలుసు అఖిల్. ఒకవేళ నేను నిజం చెప్పాలనుకున్నా వసు చెప్పనివ్వదు. నింద తన మీదే వేసుకుంటుంది. వసు మంచితనమే తన పాలిట శాపమవుతుంది పావని. పిల్లల విషయంలో కూడా తనే నిందపడింది. ప్రోగ్రెస్ కార్డులో తన సంతకం పెట్టలేదని ఒక్క మాట అమ్మతో గాని అభితో గాని చెప్పింటే ఇంత జరిగేది కాదు. అను కీర్తిలను వసు తన సొంత బిడ్డల్లా ఫీల్ అవుతుందండి. ఆ పిల్లల్ని బాధపెట్టే నిజం ఎలా చెప్తుంది? ఆ పిల్లలు అల్లరి చేస్తున్నారు వదినా. వాళ్ళ గురించి నిజం చెప్తేనే బాగుంటుంది. వసు చెప్పలేదు సరే, నేను కూడా అత్తయ్యతో చెప్పలేను. మరి మీరైనా అభితో చెప్పొచ్చు కదా. అమ్మో నేనా? అన్నయ్యకి చెప్పడమా? నాకు భయం వదినా. ఏవండి, మీరైనా అభితో మాట్లాడొచ్చు కదా. వారితో మామూలు విషయాలు మాట్లాడాలంటే కష్టం, అలాంటిది ఇలాంటి విషయం మాట్లాడాలంటే చాలా చాలా కష్టం. అయినా అభి అన్నయ్య అంత ఈజీగా వసు వదినను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడేంటి వదినా? వసు వదినను తప్పును అవాయిడ్ చేసి పిల్లల్ని తీసుకెళ్లిపోయాడు. అవును పావని, అభి అలా తొందరపడ్డం ఎప్పుడూ చూడలేదు. వాడు మనసుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. పిల్లలంటే అభికి ప్రాణం అండి. ఆ విషయం మీకు తెలుసు కదా. అందరికంటే తనకు పిల్లలే ముఖ్యం. పిల్లల విషయంలో ఏం జరిగినా అభి సహించడు. వసు వదిన గురించి అన్నయ్య ఆలోచించాల్సింది వదినా. ఆ అమ్మాయిలాగూ ఏమీ ఆలోచించకుండా వసుని అనరాని మాటలు అనేసింది. కనీసం అభి అయినా వసుకి సపోర్ట్ చేస్తాడు అనుకున్నాం. అది జరగలేదు. ఇక మనమే ఏదో ఒకటి చేయాలి. మనం కూడా ఏమీ చేయలేమండి. ఈ సమస్యకు వసునే పరిష్కారం ఆలోచించాలి. తనే నిర్ణయం తీసుకోవాలి. తను నమ్మిన మంచితనమే వసుకి దిక్కవ్వాలి. మీతో మాట్లాడాలి. మార్నింగ్ మాట్లాడుకుందాం. వెళ్ళి పడుకోండి. ఇప్పుడే మాట్లాడాలి. ఇప్పుడేం మాట్లాడతారు? అను కీర్తిల విషయంలో నేను కేర్ తీసుకున్నాను అని నేను అనుకున్నాను. నేను అబద్ధం చెప్పట్లేదు. అది నిజం అనుకోవట్లేదు. అంటే నేను తప్పు చేశాను అని అంటున్నారా? తప్పు నాదే అనుకుంటున్నాను. మీరే తప్పు చేశారు. ఇంతవరకు మీ తప్పు లేదో అంతవరకు నా తప్పు ఉంది. మీరేమంటున్నారు?
మీరు పిల్లల్ని రెడీ చేస్తున్నారు. నేను పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తున్నాను. ఈవినింగ్ తిరిగి పిల్లల్ని ఇంటికి తీసుకొస్తున్నాను. మీరు పిల్లలకి స్నాక్స్ పెట్టి నిద్రపుచ్చుతున్నారు. స్కూల్లో పిల్లలు ఏం చదువుతున్నారా అని నేను చూడలేదు. పిల్లలు ఎలా చదువుతున్నారా అని ఇంట్లో మీరు చూడలేదు. అను, కీర్తి ఇంకా నాకు దగ్గర అవ్వలేదు అని మీకు తెలుసు. అందుకే చెప్తున్నాను, మీకు దగ్గరవని పిల్లలకు నేను దూరంగా ఉండడం నా తప్పే కదా. ఇకపై దగ్గరుండి చూసుకుంటానండి. అక్కర్లేదు, నా పిల్లల్ని నేను చూసుకుంటాను. నీ పిల్లలు నా పిల్లలు అని ఇంత భేదం ఎందుకండి? నేను బన్నీని మాత్రమే బాగా చూసుకొని అను, కీర్తులన్నీ నిర్లక్ష్యం చేస్తున్నానని మీరు నమ్ముతున్నారా? నన్ను కొద్ది రోజుల్లో ఇంట్లో అందరికంటే ఎక్కువగా మీరే అర్థం చేసుకున్నారు. నిజంగా నేను మీకు అర్థం కాకపోతే చెప్పండి. ఎందుకంటే అర్థం కాని చోటే అపార్థం ఉంటుంది. మీరు తక్కువ మాట్లాడినా పర్వాలేదు, కానీ కానీ మౌనంగా ఉంటే మాత్రం భరించలేను. నేను తక్కువ మాట్లాడతానంటే దాని అర్థం ఎక్కువ స్పందించనని. నేను మౌనంగా ఉన్నానంటే ఆ అర్థం సమస్యని పెద్దది చేయకూడదని. అంటే నా వల్లే సమస్య అంటున్నారా? సమస్య మీదా నాదా అని కాదు, జరిగిన తప్పుకి ఎవరు ఎక్కువ బాధ్యతను వహించాలి అనేదే ముఖ్యం. ఎవరు కేర్ తీసుకుంటే ప్రాబ్లం వెంటనే సాల్వ్ అవుతుందనేది ముఖ్యం. అందుకే పిల్లల్ని నేను చూసుకుంటానని చెప్పాను. అంటే నా వల్ల సమస్య తీరదు అంటారా? చూడండి, ఇప్పుడే చెప్పాను, మాట్లాడి సమస్యని పెద్ద చేయడం నాకు ఇష్టం ఉండదని. పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి. ప్లీజ్.
మమ్మీకి నాతో మాట్లాడటమే ఇష్టం లేదనుకున్నా, కానీ నన్ను చూడడం కూడా ఇష్టం లేదు. ఐఎమ్ సారీ మమ్మీ. హారిక వచ్చే హారిక. అబ్బా ఏంటండి అటు చూడు. అసలు వీళ్ళెందుకు వస్తున్నారా ఆంటీ? చేతిలో బ్యాగ్ ఉంది. కొంప తీసి వీళ్ళు కూడా ఈ కొంపలో తిష్టవేస్తారేమో. వాళ్ళ ఇల్లుండగా మన ఇంట్లో ఎందుకుంటారా ఆంటీ? ఆ కొంప కన్నా ఈ కొంప పెద్దది కదే. పైగా ఏ పని చేయకుండా ముప్పొద్దులా మెక్కచ్చు. నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం అండి. బాగున్నారా బావగారు? బాగున్నావమ్మా. పెళ్ళయ్యాక ఇన్ని రోజులకి మమ్మల్ని చూడాలనిపించిందన్నమాట. అదేం లేదండి, మీరెలా ఉన్నారు? ఏం హారిక, బావున్నావా? త్వరలో తీపి కబురు చెప్పబోతున్నావా? అదొక్కటే తక్కువ. ఇదే ఊళ్ళో ఉంటూ కూడా మమ్మల్ని చూడటానికి ఒక్కసారి కూడా రాలేదు. కనీసం వసువు కోసమైనా రాలేదు. గాల్లో దీపం పెట్టి దేవుడా అనుకోవడం తప్పు గాని, దేవుడి ముందు దీపం పెట్టి అది బాగుంది అనుకోవడం తప్పు కాదు కదండి. ఆ దీపం ఇప్పుడు ఈ సుడికాలితో ఆరిపోయేలా ఉంది. అవును, కబురు కూడా చేయకుండా వచ్చారేంటి?